అవును. నా దృష్టిలో అయితే ఆ లెక్కల్లో కొన్ని తేడాలు ఉంటాయి. ఇప్పుడు అవునా? ఎట్లాంటి కాన్సెప్ట్ ఉంటుందంటే ఆయన సగటు చెప్తున్నారు. ఇప్పుడు అంబానీకి అదానీకి వచ్చిన ఆదాయాన్ని మన ఆదాయాన్ని కలిపి లెక్కగట్టి ఇద్దరికి కలిపి అంటే అంబానీ ఒక ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు, సాయి ఒక 2 లక్షలు సంపాదిస్తున్నాడు. 1,02,00,000 పెట్టి తలసరి ఆదాయం అని లెక్క కట్టారనుకోండి, అప్పుడు 51,00,000 పడుతుంది. కానీ నాకు వచ్చేది 2 లక్షలే, ఆయనకు వచ్చేది ₹1,00,00,000. దాన్ని సగటు అంటారు. తలసరి ఆదాయం అంటే ఆ లెక్క. అట్లాగే ఈయన సగటు చెప్తున్నారు దాన్ని టోటల్గా అకౌంటబుల్. బట్ ఇక్కడ ఒక ఆస్పెక్ట్లో కరెక్ట్. 20 సెకండ్లో ఎవడు ఓటేయలేడు. 1 మినిట్ మినిమం, 1 to 1.5 మినిట్ పడుతుంది. మనం ఓటేసేటప్పుడు చూస్తే మన ముందు వాళ్ళు ఓటేసి, ఎందుకంటే బ్యాలెట్ అయితే కనుక పెద్ద ప్రాబ్లం లేదు, నలుగురు 4 కౌంటర్లు పెట్టేసి చేసుకోవచ్చు. ఈవీఎంకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఈ ఇంకేయించుకున్నాక మనం అటు వెళ్తుండగా ఈయన బటన్ నొక్కాలి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బటన్ ఆన్లో, అది కూడా ఇది స్పీడోడ్ అయితే అది స్పీడోడ్ అయితే మనం వెళ్తూ ఉండగానే బటన్ నొక్కుతాడు. నిదానస్తుడు అయితే కనుక మనం అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచున్నాక బటన్ నొక్కుతాడు. అప్పుడు మనకి ఎక్కడ ఓపెన్ అవుతాయి, అప్పుడు మనం ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనేటప్పటికి 1 మినిట్ పడుతుంది. 1.5 మినిట్ అవ్వాలి మన ఓటు, తర్వాత అక్కడ స్లిప్ రావాలి, అప్పుడు మనం బయటికి రావాలి కదా. అది కాబట్టి 1.5 మినిట్ పడుతుంది. అదే కొంచెం స్పీడ్ ఉన్నోడైతే 1 మినిట్